యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3 మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3 మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది. అక్కడ వైజాగ్లో ఒక ప్యాలెస్ లాగా కట్టి భూముల కోసం వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని పైకి తెచ్చి అసైన్ ల్యాండ్స్ అవి కొట్టేయడానికి అది ఎవరికి తెలియదు. పరదాల్లో ప్యాలెస్లు కట్టారు వీళ్ళు. పరదాలు ఎందుకు ఎవరిని పోనివ్వకుండా 26 చోట్ల ప్యాలెస్లు కట్టినట్టు ఇప్పుడు నాకే తెలుస్తోంది. మీకు తెలుసో తెలియదు నాకు, మీకు జర్నలిస్ట్ గా నాకు కూడా మీకు కూడా ఇప్పుడే తెలుస్తా ఉంది ఇన్ని ప్యాలెస్లు కట్టారా అని. సరే బెంగళూరు ప్యాలెస్ ఒకటే అనుకుంటున్నాం, రిషికొండలు వీళ్ళు కట్టింది ఒక ప్యాలెస్ 500 కోట్లు. సరే ఇప్పుడు ఏదో చెప్తున్నారు అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పంచాయతీరాజ్ మీరు సమీక్ష చేసినప్పుడు ఆ ఫర్నిచర్ 10,000 పెట్టి కొనుక్కోవడానికి నేను ఇబ్బంది పడతాను, నాకు ఉద్యోగం ప్రభుత్వ సొమ్ము ఎందుకు అన్నాడు. అది 10,000కి అది అది కన్సర్న్ చూడండి, ఆ ఆలోచన తీరు అలా ఉండాలి. ఇది ప్రజల డబ్బు, నేను లేదు అనవసరమైన ఇది కాదు, మెహర్బానీలని అనవసరమైన ప్రజల కోసం మనం ఉండాలి తప్ప ప్రజల డబ్బును మనం దుర్వినియోగపరచకూడదు. ఎంత అవసరమో అంతే సేవ చేయడానికి అన్నది అది ఉన్నతమైన ఆలోచన విధానం. అది కావాల్సింది. అంతేగాని ప్యాలెస్లు ఆ ప్యాలెస్లు ఈ ప్యాలెస్లు అతని సొంత బిల్డింగ్లకు కూడా తాడేపల్లిలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు పే చేశారు అనేది, తర్వాత ఎవరికో చెప్పేసి ఎవరో పే చేశారు ఈ లిక్కర్ వాళ్ళు ఇసుక వాళ్ళు. సో బైబిల్లో ఇఫ్ గాడ్ ఒకటి ఉంది, ఆయన ఎప్పుడు దేవుడి దయ ప్రజల ఆశీర్వాదం అని. పవిత్ర గ్రంథమైన బైబిల్లోనే నేను 4వ తరగతి చదివేటప్పుడు మాకు మేరీ గారు ఆళ్ళగడ్డలు చదివాను నేను. మేము నన్ను ప్రతి ఆదివారం చిన్నపిల్లలు మేము వెళ్ళేవారు, ఎంతో ప్రేమగా ఉండేవారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము, అది బైబిల్ సిద్ధాంతం, పవిత్ర గ్రంథం. పవిత్ర గ్రంథమైన బైబిల్ ఇంకొకటి ఉంది, ఈయన చెప్తుంటాడు దేవుడి దయ అని. ఇఫ్ గాడ్ బీ విత్ అస్, హూ కెన్ ఎవర్ బీ అగైన్స్ట్ అస్. భగవంతుడు మనతో ఉంటే ఎవరు మనకు వ్యతిరేకంగా ఉండగలరు? ఇప్పుడు మీరు ఇతను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దేవుడి దయ ప్రజల ఆశీర్వాదం. ప్రజల ఆశీర్వాదం లేదు కాబట్టే నీకు దేవుడి దయ లేదురా అని అంతకుముందు కూడా చెప్పిన ఆయన. అంటే నౌ ఇట్ ఇస్ ప్రూవ్డ్. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే పెత్తందారులు అని ఎవరైతే చెప్పారో, పెత్తందారులు అని చెప్పేసి పేదలకు వ్యతిరేకంగా మీరు ఉన్నారు, వాళ్ళని హింసించారు. ఏ విధంగా? ఇసుక లేకుండా హింసించారు వాళ్ళను. మద్యం 2024లో నేను నిషేధం పెడతానని వాళ్ళ లివర్లు ఇది చెడిపోయే కింద హింసించారు. అందులో సుమారుగా 1000 కోట్ల అక్రమాలు చేసి హింసించారు. స్త్రీల బడ్జెట్ తీసుకొని హింసించారు. టీచర్లను వాళ్ళు అడిగారు, వాళ్ళకు రావాల్సిన అయ్యారు, డిఏలు అడిగారు కాబట్టి వాళ్ళను బిజీగా పెట్టాలి, హింసించాలని వాళ్లతో బిల్డింగ్లు కట్టించి సెంట్రల్గా ప్రొక్యూర్ చేసి బల్లలు ఇటుకలు సిమెంటు వాళ్ళ నెత్తి మీద వేసి మీరు బిల్డింగ్లు కట్టండి, ఇంజనీర్లు కట్టకూడదు, ఇంజనీర్లు సూపర్వైజ్ చేయాలంటే వీళ్ళు బిల్డింగ్ ఆ విధంగా హింసించారు. ప్రతిదీ ఈ హింసా విధానం. పోలీస్ వాళ్ళు, తర్వాత ఒక కానిస్టేబుల్ యొక్క సరెండర్ లీవ్లు, ఒక ఉద్యోగులకు రావాల్సిన, ఒక పెన్షనర్కు రావాల్సిన, రిటైర్ అయిన మనిషి పాపం పెళ్ళిళ్ళు పెట్టుకొని ఉంటాడు పిల్లలవి, అసలే వాళ్ళని హింసించారు. ఒక పేదలకు చదువుకోవడానికి ఎంతోమంది వెళ్ళి ఏదో జగన్మోహన్ రెడ్డి ఇస్తాడులే అని చాలామంది ముస్లిమ్స్ కూడా ఓటేశారు. పాపం అల్లాడుతున్నారు అలో లక్ష్మణ అని. పెళ్ళిళ్ళు వస్తాయని వాళ్ళని ఊరించి 4.5 సంవత్సరాల వరకు కూడా 50,000 కాదు 1,00,000 ఇస్తామని ఇవ్వలేదు. ఏదో ఇప్పుడు 10వ తరగతి నిబంధన పెట్టి చాలా తక్కువ మందికి 500,000 కూడా ఇచ్చారో లేదు. చంద్రబాబు గారు 40,000 మందికి 200 కోట్లు ఇచ్చారు. నేనేమంటానంటే ఈ పేదల డబ్బు, సర్పంచులు మురుక్కాలు వేయలేని, ఆసుపత్రుల్లో మందుల కొరత, ఒక్క రోడ్డు, గర్భిణీ స్త్రీలు రోడ్ల మీద పోలేని పరిస్థితి,
తర్వాత ఎంతో మంది పేదల భూములు లాక్కున్నారు. వాళ్ళ పేదల పాస్ పుస్తకాలు అమ్ముకునే స్థితి, మీ టైటిల్ యాక్ట్, ఆ యాక్ట్, ఈ యాక్ట్లు అనుకుని మీ బొమ్మలేసి హౌసింగ్లో ఆప్షన్ 1, 2, 3 అని మీరు కడతారా, మేము కట్టాలనా, మీరు ఇవన్నీ చెప్పి పాపం నిజం అనుకున్నారు, నిజం అనుకున్నారు. ఇప్పుడు ఈయనకు అర్థం కావట్లే ఎందుకు వేయలేదంటే ఇవన్నీ కారణాలు. సో టైటిలింగ్ యాక్ట్ పెట్టి, తర్వాత ఆప్షన్ 1, 2, 3 పెట్టి, తర్వాత ఒక సంవత్సరం వచ్చిన పెన్షను లేదా ఒక సంవత్సరం వచ్చిన ఈ లబ్ధి రెండవ సంవత్సరం ఎందుకు రాలేదంటే ఈ స్క్వేర్ ఫుట్ మేము కొలిచాం, కొలిస్తే ఇది పోయిన సంవత్సరం ఏమో 950 ఉంది, ఈసారి 1000 దాటింది కాబట్టి మీకు పెన్షన్ కట్ అనడం. తర్వాత కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటింది, ఇది కట్ అనడం. ఈ రకంగా ఈవెన్ నిత్యావసర సరుకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు చూశారు అక్కడ నిత్యావసర సరుకుల్లో చాలా వరకు ఈ బియ్యం ఇవ్వడము, అదేదో వెహికల్ అనడము, అది తిరగడము, దాని మీద అనవసరమైన ఖర్చు ఒకటి, ప్రజలకు అసౌకర్యము. తర్వాత ఒట్టి రైస్ మాత్రమే ఏదో ఇచ్చి మిగతా అసలు ఎసెన్షియల్ పప్పు ధాన్యాలు ఏం లేవు. ఇవన్నీ తరలిపోయాయి. ఇప్పుడు అక్రమాలు ఒక్కొక్కటి. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఏదో 40% మాకు ఓటు ఉంది, 39 ఉంది, అది కాదు. ఆఖరణ 9% కూడా వీళ్ళకి మిగలరు. ఎందుకంటే అరే మావన్నీ ఇన్ని అక్రమాలు, మాకు రావాల్సిన బియ్యం, మాకు రావాల్సిన ఇది, ఇంత అక్రమాలు ఉన్నాయా అనేది ప్రజలకు ఒక్కొక్కటి తేట తెల్లమయ్యే కొలది వీళ్లకు మొత్తం దూరం అవుతారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ విధంగా ఆలోచించడం ఏమని, అరే భయ్ ఎందుకు నేను ఓడిపోయాను, ఎందుకు మనం అనుకున్నాం కదా, ఇప్పటికీ లేదు, ఏదో జరిగింది, ఏదో ఈవీఎంల మతలబు. నేను అదే చెప్పాను, ఈవీఎంలు అంటే మరి మమతా బెనర్జీని ఓడించాలని పకడ్బందీగా బీజేపీ వాళ్ళు కూడా అనుకున్నారు. వాళ్ళకి 6 సీట్లు తగ్గి ఈమెకి 29 ఎన్నో వచ్చాయి. రామ మందిరం ఉన్న చోట ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ గెలిచింది. తర్వాత పక్కనే సీతాపూర్ సీతమ్మ వారి సన్నిధానంలో కూడా బీజేపీ ఫైజాబాద్ లో ఓడిపోయింది. కరెక్షన్, సీతాపూర్ లో కూడా బీజేపీ ఓడిపోయింది. మరి అక్కడ నిజంగా అయితే ఇప్పుడు ఈవీఎంల మతలబు ఉంటే మరి బీజేపీ గెలవాలా? మ్యాజిక్ ఫిగర్ 400 అనుకున్నారు వీళ్ళు. మ్యాజిక్ ఫిగర్ 273 ఎంతో, 33 ఎన్నో 240 వచ్చాయి కదా, తగ్గినాయి కదా మరి తెచ్చుకోవచ్చు కదా. సో ఆయన గెలిచినప్పుడేమో 19లో అవునండి వేస్తే ఇదే కొందరు అబ్జెక్ట్ చేశారు. అప్పుడు ఈవీఎంల మీద చాలా రోజులు చర్చ ఉంది, కానీ ఈసారి ఎవరికి డౌట్ లేదండి, ఈవీఎంలు లేదు. ఇది ప్రజలు తిరుగుబాటు, అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు ప్రజలు మేము ఏదో చేశాం కదా, బటన్ అనేది కాదు ఇక్కడ. ఇదిగో ఒక్కొక్క లొసుకు బయటపడతాం. ప్రతి మంత్రి, ఉప ముఖ్యమంత్రులు, అధికారులు బాధ్యులు. మేము చెప్పగలగాల, అయ్యా నువ్వు చేసేది ఇది, దీనికి మేము ఒప్పుకోము. చాలా మంది అతను ఒక ఊహాజనితమైన లోకంలోకి వెళ్ళిపోయాడు. ఒక మాయా మత్తులో, ఓహో మనం ఇది నొక్కాం, ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది, ఇక నో ప్రాబ్లం. అది ఆ మత్తును కొందరు మంత్రులకు ఎక్కించాడు, అధికారులకు ఎక్కించాడు. సో అది శాంతి భద్రతలా, ఎవరంటే వాళ్ళను తీసుకొచ్చి కొట్టడమా, లేకపోతే ఇక దారి మళ్లించడమా, నిధులు ఇక గందరగోళ పరిస్థితులు సృష్టించడమా, ఆర్థిక అస్తవ్యస్తంగా ఉంచడమా, ఇవన్నీ ఇది కాదు. మేము అధికారులతో మంత్రులతో కొని, ఇది సమిష్టి బాధ్యత. ముఖ్యమంత్రితో సహా, గత ముఖ్యమంత్రితో సహా, గత మంత్రులు, గత ఉప మంత్రులు, అధికారులు కూడా ఇప్పుడు బాధ్యత వహించాలా. ఈ యొక్క ప్రజా డబ్బును స్వాహా దుర్వినియోగం అయినందుకు వాడు బాధ్యత వహించాలి.